నమస్కారం అమ్మ. నేను ప్రవీణ్ అమ్మ. ఇంతకుముందు మీతో మాట్లాడాను. ఆ! అన్నీ అదే అమ్మ చేసిందంట కదా! ఆ! ఫోను చెప్పారు. అవును. అవును. చెప్పారు. అవును. ఆ! ఓకే. చెప్పారన్నయ్య. అంటే మీకు నేను తెలుసా? అంటే అమ్మ చెప్పింది. ఫోను చేశాను. మామూలుగా యూట్యూబ్‌లో చూసి నా వీడియోలు చూసారా మీరు? ప్రార్థన చేస్తారని అనేసి అంది. హ్మ్. అనేసి అంటే ఇలాగని చెప్పాడా మా అబ్బాయి అనేసి అని చెప్పింది. ఓకే. మీరు చర్చికెళ్తున్నారా? నేనెళ్ళనన్నయ్య. నేనసలు దేనికి ఎళ్ళను. వెరీ గుడ్. చాలా మంచిదమ్మా. మీరు నా వీడియోలు ఏమైనా చూసారా? ఎక్స్ క్రిస్టియన్ ఛానెల్‌లో? అంటే అమ్మ చెప్పాక ఓపెన్ చేసి చూసాను. ఓకే. చూసానన్నయ్య. హుహు. ఓకే. మామూలుగా మీకు అయితే నాకు హ్మ్. మామూలుగా అమ్మ అయితే బాగా మోటివేట్ అయిపోయింది. మామూలుగా కాదు. ఈ క్రిస్టియానిటీకే బాగా మోటివేట్ నేను ఆ రోజు అయిపోయింది. మాట్లాడాను. ఒక హాఫ్ అన్ అవర్ ఏమో మాట్లాడాను. చెప్పింది. నువ్వు హుహు. చెప్పిన తర్వాత 2 రోజులు అత్తమాను శివశక్తి ఛానెల్ అది ఇది పెట్టుకొని అది బెటరా? ఇదేంటి ఇలా అంటున్నారు? ఇదా హ్మ్. అదా ఇదా అదా అని తెలుసుకోలేకపోయింది. ఓకే. చూస్తుంది. నేనేమో తిట్టాను. ఎందుకు హ్మ్. అది ఇది చూస్తావు? నీకంటూ ఒక ఐడియా ఉండాలి కదా! హ్మ్. నీకంటూ ఆలోచన ఉండాలి కదా! ఎందుకు అయి చూసి పోల్చుకోలేకపోవడం? ఎలా ఉన్నామో అలా ఉండొచ్చు కదా! ఎందుకు ఆటిలికి ఈటిలికి వెళ్ళడం? హ్మ్. నువ్వెళ్ళావు ఏమొచ్చింది? ఇంకా మైండ్ మెంటాలిటీ మారిపోతుంది తప్ప ఏమన్నా ఉందా? అనేసి అడిగా. హ్మ్. అడిగితే అక్కడికొకసారి మామూలుగా బతిమలాడేసిందన్నయ్య బాగా. బాగా ఏంటి బాగా బతిమలాడేసిందన్నయ్య ఒకసారి. చర్చికి ఇలాగా రమ్మని. హ్మ్. హ్మ్. ఓకే. అందరి పిల్లలు వత్తున్నారు. నా పిల్లలు మట్టుకు నా మాట ఇనరు. అలాగే ఇలాగనేసి బాగా అంది. హ్మ్. అందరు పిల్లలు చేత్తన్నారు. నా పిల్లలు మట్టుకు నా మాట ఇనరు. దేవుడికి ఎప్పుడైనా దండం పెట్టుకుంటేనేగా మనం అడిగే కోరికలు తీరుస్తాడు. అది ఇది అనేసి ఇంకా ఆళ్ళ చర్చిలో చెప్పినయన్నీ చెప్పేది. ఓకే. చెప్తే నేనైతే మోటివేట్ అవ్వలా నిజంగా గూడా. హ్మ్. కానీ బాధపడుతుందని అమ్మ బాధ కోసం నేను ఒకే ఒక్కసారి. హ్మ్. ఫస్ట్ టైమ్ ఒక్కసారే ఎళ్ళాను. చర్చికి. ఆ! హ్మ్. ఒక్కసారే ఎళ్ళాను. ఆ ఒక్కసారి ఎళ్ళాక నాకెందుకో గాని ఆ మాటలు అవి నచ్చలేదు. హ్మ్. అక్కడ ఉన్న పక్కనున్నోళ్ళు గూడా ఎలా అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు గదా! వాళ్ళెందుకు క్లాప్స్ కొడుతున్నారో వాళ్ళకే తెలీదు. ఓకే. ఆ! అంత ఇదిగా మైండు బాగా డిప్రెషన్స్‌లో ఎళ్ళిపోయి మరీ కొట్టేస్తున్నారు. అంత స్పీడ్‌గా కొడితేనే వింటాడా దేవుడు అనిపిచ్చింది నాకు. హుహు. అంత స్పీడ్‌గా కొట్టేసుకోవడం, వాళ్ళలో వాళ్ళు అరిచేసుకోవడం, హుహు. పరిశుద్ధాత్మ వచ్చేసిందనడం. హ్మ్. ఇంకా అక్కడికెళ్ళాక నిజంగా నాకు హ్మ్. చాలా అసలు మా అమ్మని ఏమి అనలేక ఊరుకున్నాను నేను. ఏమనంటే హ్మ్. ఏమంటదా అని భయంతో ఇంక నేను ఊరుకొని నేనైతే ఇంక తర్వాత అడుగు పెట్టలేదింక. హుహు. మీ అంతే ఇంక. మీ మీకు అన్నయ్య ఉన్నారా? ఆ! అన్నయ్య ఉన్నాడన్నయ్య. మీ అన్నయ్య కూడా వెళ్ళట్లేదు కదా? ఎళ్ళడు. వాడస్సలెళ్ళడు. వెరీ గుడ్. మీరు చదువుకున్న వాళ్ళు కదా మీరు? మీరు హ్మ్. టీచర్స్ అంట కదా? అవునన్నయ్య. డైట్ ఇక్కడ దోపచర్ల ఉంది కదా! ఓకే. అక్కడ కంప్లీట్ చేసాం ఇద్దరం. సరే. ఏది ఏమైనా మీరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ టీచర్స్ కాబట్టి ఆ హ్మ్. చర్చిలో ఎంత ఫ్రాడ్ జరుగుతుందో మీకు అర్థమైంది. కానీ మీ హ్మ్. అమ్మగారికి ఏందంటే వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసేసారు. బాగా అసలు నిజంగా చాలా మోటివేట్ అయిపోయింది. నేను అనుకున్నప్పుడు హ్మ్. తర్వాత చాలా సార్లు నువ్వు చెప్పిన తర్వాత 2, 3 రోజులు ఆలోచించింది కదా! తర్వాత మళ్ళీ ఎప్పుడు మామూలుగా శుక్రవారం ఎప్పుడో ఎళ్ళింది చర్చ్‌కి. హ్మ్. మళ్ళీ మారిపోయింది. ఏంటి అలాగే అంటారు. అర్థం చేసుకొని ఆళ్ళే తర్వాత మారతారు. మనం మట్టుకు దేవుడిని వదలకూడదు. అది ఇది అనేసి మళ్ళీ మోటివేట్ అయిపోయింది. హ్మ్. సర్లే అమ్మ ఎవరైనా ఎంతవరకు చెప్తారు. హ్మ్. నీలో ఉండాలి కదా! అనేసి నేను ఇంక వదిలేసా పట్టించుకోలేదు. సరే వద్దొద్దు అలా చేయొద్దు. ఎందుకంటే నేను మీకొక విషయం అన్నయ్య చెప్పానమ్మా. నీకు తెలీదన్నయ్య మనం చెప్పేదానికన్నా ఆళ్ళు చెప్పేదానికి కాదు. ఎక్కువ అది మోటివేట్ కాదు, అయిపోతున్నారు. కాదు, కాదు. మనం ఏమంటున్నామంటే అమ్మా, మనం హ్మ్. చేయాల్సిన ప్రయత్నం మనం చేయాలి. హ్మ్. మనమేంటంటే, మీకు బైబిల్ గురించి మీకేమైనా ఐడియా ఉందా? బైబిల్ అస్సలు గురించి? నేను నిజంగా ఒకసారి పైనుంచి చూడడం తప్ప ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు. ఎప్పుడు చేయను గూడా. ఓకే. కానీ చెయ్యాలి. ఎందుకంటే, హ్మ్. బైబిల్ గురించి తెలిస్తే, అసలు బైబిల్‌లో ఏముంది? ఈ యెహోవా అవును. క్యారెక్టర్ ఏంటి? అసలు హ్మ్. యేసుప్రభు క్యారెక్టర్ ఏంటి? అని మీకు తెలిస్తే, హ్మ్. మీకు జీవితంలో బైబిలు అంటే, ఆ విషయం అన్ని తెలిస్తే, హ్మ్. మానవత్వంతో ఉంటే, మళ్ళీ హ్మ్. లైఫ్‌లో టచ్ చేయరు. అదే. ఎగ్జాంపుల్ అంటే హ్మ్. ఇప్పుడు యెహోవా అనేవాడు ఏం చేశాడంటే, నేను మీకు ఏమంటున్నానంటే, హ్మ్. నేను మీకు అడ్రెస్ డీటెయిల్స్ ఇస్తే, నేను హ్మ్. ఒక పత్రిక పంపిస్తా. హ్మ్. హ్మ్. ఆ పత్రిక మీ అమ్మగారికిచ్చి అంటే మీ అమ్మగారికి ఈ చర్చికెళ్ళడము, వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయి ఒక సైకోలాగా తయారైపోతారు. అవునవును. ఎంత నేను అదే ఎంత అనుకున్నా. ఎంత పిచ్చికెళ్ళిపోతారంటే, వాళ్ళు హ్మ్. విపరీతమైనటువంటి ఒక హిప్నోటైజంలోకెళ్ళిపోతారు. మీకు అవును. పరలోకం ఉంటుంది. మీ పిల్లలు నరకానికెళ్తారు. మీ పిల్లల్ని ఆ! కూడా ఆ! తీసుకోండి రా. అంతే. అదే అంటది అత్మాను. డిఫరెంట్ రక్షింపబడలేదు మీరు. నేను మట్టుకు ఒక రక్షింపబడలేదు. చోటికి లోకంలో మీరొచ్చి కలిసిపోయారు. ఆ! దేవుని ఉగ్రత వస్తుంది. దేవుడు మిమ్మల్ని This call is విడిచిపెట్టడు. now being అవును. recorded. ఆ! వినిపిస్తా మా అమ్మకి. ఇప్పుడు ఇవన్నీ లేదు చర్చికెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా చర్చా వినిపిస్తా. ఈరోజు?
ఇవాళ కూడా ఉమ్, ప్రార్థన ఎట్టుకున్నారంట, కృతజ్ఞత ప్రార్థన అంట. మరి ఉమ్, నీకేం జరిగింది, నువ్వెందుకు వెళ్తున్నావు కృతజ్ఞతకి, వాళ్ళు కృతజ్ఞత చెప్పుకుంటారు, నువ్వెందుకు చెప్పుకుంటున్నావు అని అడిగా. ఓకే. ఇక్కడే వీళ్ళలోనే. ఉమ్. సర్లే, ఓ ఇంకేం పని చేద్దాం. ఇప్పుడు మీ అమ్మగారు ఏమైనా కానుకలు దశంభాగం డబ్బులు ఏమైనా ఇస్తున్నారా? మనీ అయితే నాకు అసలు చెప్పదని ఒక్కసారి మేబీ. అది నేను అడిగితే ఇలాగా ఒకసారి అడిగితే అలా తప్పు అలా అనకూడదు, అసలు నేనేమి ఇవ్వట్లేదు అంటారు మరి. లేదు లేదు, డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు వాళ్ళు బలిపెట్టరు. నీకు దేవుడు సంపద ఇస్తాడు, నువ్వు 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు ఇస్తాడు, 100 రూపాయలు ఇస్తే 200 నేను రూపాయలు విన్నా, ఇస్తారు. నేను వెళ్ళిన రోజు వెళ్ళాను నేను కదా ఒకసారి, అప్పుడు ఇదే విన్నా. ఓకే. ఆ. సరే, ఒక పని చేద్దాం. నేను ఏం చేస్తాను అంటే మీ అడ్రస్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. నేను మీకు ఓ క్రైస్త మేరకు పత్రిక పంపిస్తాను. ఆ పత్రిక ప్లస్ బైబిల్ రెండు పక్క పక్కన పెట్టి బైబిల్ అండర్లైన్ చేపించి మీ అమ్మగారి చేత చదివించు. మీ అమ్మగారు ఆ బైబిల్లో ఉన్నటువంటి వచనాలని వాళ్ళ పాస్టర్ని ప్రశ్నించాలి. వాళ్ళ పాస్టర్ దగ్గర నుంచి ప్రశ్నించారుగా. ప్రశ్నించరా? వాళ్ళు ప్రశ్నించరు అంతే. ఎందుకు ప్రశ్నించారు? మనకు బైబిల్లో డౌట్ ఉంటే ఎవరిని అడుగుతాం? అడగాలి, కానీ వీళ్ళు ఎంతవరకు అంటే ప్రేయర్ చేసుకుని వచ్చేస్తారు, కానీ ప్రశ్నించేంత ఉండదు మరి. ఏమో ఆ ప్రశ్నించరు అనుకుంటున్నా. ప్రశ్నించడం మొదలు పెడితే అసలు ఆ క్రైస్తవం చర్చి మొత్తం ఖాళీ అయిపోతుంది. అవునా కదా? అదే. అవును. సరే, ఒక పని చేద్దాం. మీరన్నా చదువుకోండి. మీరు మళ్ళీ రేపు ఎప్పుడైనా మిమ్మల్ని కూడా ఏమైనా హిప్నైజ్ చేస్తారేమో తెలియదు కదా. లేదు మీరైతే అలా హిప్నోటైజ్ అయితే నేను అవ్వాలని. ఓకే. దేనికి అవును, దీనికి కూడా అవును, హిందూ మతానికి కూడా అవును, వెరీ గుడ్. నాస్తికాలు అనుకో. 100% నాస్తికత్వం అనేది ఏంటో తెలుసమ్మా? మహాజ్ఞానము. మన హిందుత్వంలో కూడా మునులు, ఋషులు, యోగులు చాలా మంది నాస్తికులుగానే ఉన్నారు. అవును. అది మహాజ్ఞానము. ఇంకా చెప్పాలంటే నాస్తికులుగా ఉన్న వాళ్ళకి ఎవరు మోసం చేయలేరు, మోసపోరు, అంతే. ఎవరిని నమ్మరు. ప్రతి నమ్మరు. దాన్ని కూడా పరిశీలనాత్మకతో ఆలోచిస్తారు. సృజనాత్మక అన్నిటికంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కలగలిపితేనే నాస్తికత్వం. అంతే. చాలా సంతోషం నాకు మీరు ఇట్లా మారిపోతున్నందుకు. ఇంకోటి ఏంటంటే మనం బైబిల్ గురించి ఇప్పుడు నేను బైబిల్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇది మన తోటి కాదమ్మా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కానీ నీ చాలా మంది కానీ చర్చిలో ఎంత ఫ్రాడ్ జరుగుతుందంటే అది మాటలతో చెప్పలేం. అది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇచ్చే క్యాంపెయిన్ అది. దేశద్రోహులుగా తయారు చేయడము, మనుషులను మానసికంగా బలహీనులుగా తయారు చేయడము, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళను జీవితంలో ఎదగనివ్వకుండా, ఇటు జ్ఞానం వైపు వెళ్ళనివ్వకుండా, అసలు చదువు వైపు వెళ్ళనివ్వకుండా చేయడము. వీటి నుంచి వాళ్ళు మన బారి నుంచి కాపాడాలంటే అసలు బైబిల్లో ఏముందో తెలియజేయాలి. అసలు ప్రవీణ్ అన్నయ్య బాగున్నారా మేడం? బాగున్నారా? బాగున్నాను బాబు, బాగున్నాను. చెల్లితో మాట్లాడుతున్నారా? చెల్లితో మాట్లాడుతున్నానమ్మా. ఇంతకు ఏంటి చర్చికి వెళ్తున్నావు అంట? ఈరోజు చర్చికి వెళ్ళొచ్చావా? ఈ రోజు కాదు, శుక్రవారం ఉంటది. ఓకే. ఈ రోజు కొంచెం సంగతులు ఒక ఆమె పిలిచారు. సరేనమ్మా, ఇప్పుడు మన ఇద్దరము కొంత టైం స్పెండ్ చేసి మాట్లాడుకుందాం. ఓకేనా? ఎవరు మన ఇద్దరం. ఓకేనా? నా కొడుకు లాంటి తప్పే. సరేనమ్మా. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, దేవుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరి కోసం రావాలా లేదా ఒక దేశం కోసం వస్తాడా? దేవుడైన వాడు ఎవరైనా అందరి కోసం రావాలి. ఓకే. ఇప్పుడు మీ దగ్గర బైబిల్ ఉంటే ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? చదువుతాను. ఇప్పుడే చదవండమ్మా. ఇప్పుడే చదువుతాను. 7వ అధ్యాయం 6వ వచనం బాబు. అవును, చదవమంటారా బాబు? చదవండమ్మా. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ట జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. అంటే నేను చెప్తానాకమ్మా, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా ప్రత్యేకంగా నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. సకల జనములందరిలో కల్లా ప్రత్యేకంగా నేను మిమ్మల్ని ఎంచుకున్నాను. అంటే ఇజ్రాయేల్ దేశంలో అది ఇజ్రాయేల్ది. అంటే మరి ప్రపంచంలో మరి మిగతా దేశస్తుల పరిస్థితి ఏంటి? అంటే దేవుడు ఉన్నవాడికి ఉండాలి కదా, ఎవరు ఉండాలి. కానీ ఈ ఇప్పుడు సర్వలోకానికి వచ్చాను, సర్వస్వాన్ని కాపాడుతాను అన్న భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎక్కడ? ప్రపంచం మొత్తం ప్రతి ఒక్కరి కోసం వచ్చాను, అందరినీ ప్రేమిస్తున్నాను, సకల జీవంలో కూడా ప్రాణంలో కూడా నేను మానవత్వం చూస్తాను, ప్రతి జీవులను కూడా ప్రేమించాలని చెప్పిన భగవద్గీత ఎక్కడ? ప్రత్యేకించి ఇజ్రాయెల్ ని ఎన్నుకున్నాను అంటే అది ఎక్కడ? అందులో భారతదేశం అనే పదం అనేది ఎక్కడ ఉండదు. మన ఇండియా అన్న దేశం ఎక్కడా లేదు. కాకపోతే తోమ గారిని పంపించారన్న ఒక లెక్క ఉందిగా బాబు. అది ఎక్కడ ఉంది బైబిల్లో? అందరూ చెప్తే వినడమే మనం.
అది అసలు అది బైబిల్లో లేనివి బైబిల్లో ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. బైబిల్లో లేనివి ఎన్నో పుకార్లు మనం పుట్టించవచ్చు. ఉమ్, ఇప్పుడు మనం వాస్తవానికి బైబిల్లో ఉమ్, యేసు ప్రభు కూడా మన భారతదేశానికి వచ్చాడు, కాశ్మీర్ లో యోగాసనం చేశారని చెప్పేసి కూడా పుకార్లు ఉన్నాయి. ఆయనకు కాశ్మీర్ లో సమాధి కూడా కట్టారనేది కూడా ఉన్నాయి. ఉమ్, అవి బైబిల్లో లేవు. ఉమ్, అది నెక్స్ట్, మీరు యెహోవాను దేవుడు బైబిల్లో. ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు ఒక విషయం అమ్మ, పాస్టర్లు ముఖ్యంగా ఏం ప్రచారం చేస్తున్నారో చెప్పండి. అంటే ముఖ్యంగా యేసు ప్రభు రెండో రాకడ వస్తాడు అనే కదా. అవును, ఎప్పుడు వస్తాడు రెండో రాకడ? రెండో రాకడ వచ్చే దినం నాశనం అవుతున్నాయి అన్నారు కానీ తారీఖులు ఎకరాలు లేవు. తారీఖు అలాంటిది ఏం లేదా? ఉమ్, ఓకే, ఇప్పుడు మీకు వస్తాడు. బైబిల్లో రెండవ రాకడ గురించి బైబిల్లో అయిపోయింది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, మీరు అర్థం చేసుకోగలరా? అంటే బైబిల్లో ఉన్నటువంటి వచనాల ప్రకారం రెండో రాకడ ఉమ్, ఎప్పుడు వస్తా అన్నాడు, ఎప్పుడు వచ్చిందా రాలేదా అన్న దాని విషయాలు నేను మీకు ఉమ్. ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే నేను ప్రకటన మిమ్మల్ని గ్రంథంలో ఉందిగా బాబు కాదు విషయం. కాదు మరి ప్రకటన ప్రకటనలో గ్రంథం కాదు, నేను చెప్తా. ఉమ్, యేసు ప్రభు చెప్పినటువంటి స్వయంగా మాటలు నేను చెప్తా. ప్రకటన గ్రంథంలో ఉమ్, ఏముందంటే ఆయన వచ్చే ముందు అవి వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, సునామీలు వస్తాయి, ఉమ్. అలాగ చేసేది అలాగా హింసను కోరుకునేవాడు దైవం కాదమ్మా. ఆ, ఫస్ట్ పాయింట్. అవును బాబు. అలా హింసను కోరుకుంటాడు దేవుడు అనేవాడు. నేను వచ్చేటప్పుడు అందరినీ మంచిగా ప్రేమిస్తాను, మంచిగా రావాలి, కానీ ఇవన్నీ చేయడం అనేది అది సరే. ఇప్పుడు నేను ఉమ్, మీకు ఏమని చెప్తానంటే, ఉమ్. మీకు ఒకసారి బైబిల్ మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు మీ పాస్టర్ని అడగొచ్చు కదా, అడగరా? క్వశ్చన్ చేయమంటారా? అంటే ఇప్పుడు మీకు బైబిల్లో నేను కొన్ని ప్రశ్నలు ఉమ్, వేసాను కదా, ఆ. ఆ ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలు ఏమైనా ఉంటే మీ పాస్టర్ని మీరు అడగొచ్చు కదా, అడగరా? మా సంఘంలో మటుకు అడగటాలు ఎప్పుడు ఉండవు, ఇక అందరూ ప్రార్థన తప్ప. ఎందుకని? ఇప్పుడు బైబిల్ ఏమైనా డౌట్ వస్తే, బైబిల్ చదివినప్పుడు ఏదైనా సందేహం వస్తే మరి డౌట్ క్లియర్ అవ్వాలంటే పాస్టర్ని అడగాలి కదా ఎవరన్నా. అడగమన్న విషయం కూడా ఆయన ఎప్పుడు చెప్పరు. ఆ, కానీ గుంటూరు వెళ్ళి మటుకు నెలలో 2వ వారం రోజు మటుకు ఉమ్, ఉపదేశం తీసుకుని వస్తారు, మళ్ళీ మనకి ఏం బోధించాలన్న విషయం. సరేనమ్మా. ఇప్పుడు బైబిల్లో ఉమ్, లూకాసు వార్త 21:32 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. అవును, చదువుతాను. లోకాలు లూకాసు వార్త 21:32. 21:32 అంటున్నారు. చదువుతున్నాను. చదవండి అమ్మా. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంటే దానికంటే పైన ఏంటంటే, నేను నా రెండో రాకడ వస్తాను, నా ప్రభు దూతలతోటి వస్తాను, నేను వచ్చినప్పుడు ఉమ్, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇవన్నీ చెబుతూ ఉమ్, అవన్నీ వచ్చే వరకు తరం అంటే 100 సంవత్సరాలు, అంటే ఆ ఉమ్, కాలంలోనే. ఆ, అంటే ఆ యేసుక్రీస్తు రెండో రాకడ అనేది ఆ కాలానికి సంబంధించింది, ఇప్పటిది కాదు అది. ఆ, అకార్డింగ్ టు బైబిలే. ఆ, మీకు ఇంకొక చోట కూడా ఇంకా మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే, ఆ. మత్తయి సువార్త 16:27-28 వచనాలు ఇంకొకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 16, 16, 27, 28. చదువుతున్నాను. 16, 27, 28. దొరికింది బాబు. తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. వెరీ గుడ్. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యములో వచ్చుట చూచి వరకు మరణము చూచి చూడరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే మనుష్య కుమారుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు రెండో రాకడ వచ్చే వరకు ఏం జరుగుతుందంటే, రెండో రాకడ వచ్చి ఇక్కడ ఎవరి క్రియల చొప్పున, అంటే ఎవరు చేసే తప్పులు పాప పుణ్యాలు బట్టి వాళ్ళకు ప్రతిఫలం ఇస్తాను. కానీ నేను వచ్చే వరకు ఏమవుతుంది అంటే, ఇక్కడ ఉన్న వారిలో కొంతమంది మరణము రుచి చూడరు, అంటే నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని కూడా అన్నాడు. అంటే మరణం రుచి చూడరు అని అంటే 2000 సంవత్సరాలు దాటింది. మీ ఉంటారంటే మీరు నమ్ముతారా? లాజిక్ ఆలోచించండి. 2000 సంవత్సరాలు అయిపోయింది కదా, అది అప్పటిది. అంటే ఇప్పుడు ఆయన రెండో రాకడ ఉందా? రెండో రాకడ ఆయన ఉన్నదని అప్పట్లో వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఉన్నారని చెప్తున్నారు కొందరు. ఎవరు అప్పట్లో ఉన్న మనుషులు ఇప్పుడు బతుకున్నారా? శిష్యుల్లో ఇద్దరు చివరున్న ఇద్దరున అంటే ఇప్పుడు కూడా బతికే ఉన్నారా? ఉన్నారనే లెక్క. మరి వాళ్ళు 2022 సంవత్సరాల పాటు బతికే ఉన్నారంటే మీరు నమ్ముతారా? అంటే మరుగై ఉంటారేమో అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు? అంటే మరుగై అంటే వాళ్ళు బతికే ఉండొచ్చు అనుకుంటున్నారు. జుట్లు అవి పెరిగిపోయి, చేతిగోళ్ళు అవి పెరిగిపోయి, స్నానపానాలు మానేసేసి అగాధ గృహాల్లో ఉంటారనుకుంటున్నాను మరి నేనైతే. ఓకే, రైట్. అంటే ఆయన అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చేంత వరకు వాళ్ళు అట్నే ఉంటారు, అంతే కదా అనుకుంటున్నాను. కొన్ని వేల సంవత్సరాల వృక్షాలే బతుకున్నాయిగా అమ్మా. మనుషులు వేరమ్మా, వృక్షాలు వేరు. చెట్లు బతుకుతాయి వేల సంవత్సరాలు. ఏంటి అవి ఎన్ని సంవత్సరాలైనా బతుకుతాయి చెట్లు. మనిషి ఆయుష్ 100 సంవత్సరాలు స్టార్టింగ్ లో, ఏమో బాబు. ఇప్పుడు 80 సంవత్సరాలు. సరే, అంటే మీరు అయితే నమ్ముతున్నారు అయితే వాళ్ళు బతికి ఉన్నారని.
అనుకుంటున్నా నేను. ఇక్కడే ఎందుకంటే అర్థమైందమ్మా, ఇక్కడే మనము చాలా అజ్ఞానంలో ఉన్నామమ్మా. అది అప్పుడప్పుడు అబద్ధాలు కూడా వందలాది సంవత్సరాలు ఒక్కోసారి వందల ఇప్పుడు 100 సంవత్సరాలు బతికిందంటే ఓకే, అది 100 సంవత్సరాలు బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్స్ పాసిబుల్, మనం నమ్మొచ్చు. ఆ, మనం 2000 సంవత్సరాలు బతికున్నారా? 2022 సంవత్సరాల పాటు బతికే ఉన్నారా? ఎవరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. అంతెందుకు ముత్తాతే తెలియదు మనకి, తెలియదు. ముత్తాతే తెలియదు. మరి 2022 సంవత్సరాల పాటు బతికే ఉంటారు, ఆయన రెండో రాకడ వచ్చేంత వరకు వీళ్ళు ఉంటారు అంటే నమ్మడం అనేది మన అజ్ఞానమా కాదా? మనకు తెలియకపోవడమా కాదా? అజ్ఞానమే కానీ కొంచెం 2% ఏమనిపిస్తుందంటే వాళ్ళ పుణ్యఫలాన్ని బట్టి ఉండుండొచ్చు అని, పుణ్యాన్ని బట్టి. చూద్దాం మరి అయితే, చూద్దాం అంతే. అదే మీరు మొత్తం మీద ఆయన రెండో రాకడ ఉంది మీరు నమ్ముతున్నారు. అది సరే, ఓ పని చేద్దాం అమ్మా, ఓ పని చేద్దాం. సరే, ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి మనం యేసు ప్రభు గురించి మనం తెలుసుకుందాం అమ్మా. చెప్పారు యేసు ప్రభు అసలు భూమి మీద ఎందుకు వచ్చారు? అసలు మీకు పాస్టర్లు ఏం చెప్తున్నారు యేసు ప్రభు భూమి మీద ఎందుకు వచ్చాడని? అంటే అప్పుడు ఆ రోజుల్లో అమ్మగారు ఇలా చేస్తుంది, తినకుండా పండు తిని పాపాలు తెచ్చిపెట్టిందని, తర్వాత ఏదైనా తోట నుంచి వీరిని తడివేశారని, దేవుడు తడివేశాక భర్త కష్టపడి భార్యని పోషించమని వాళ్ళు వేరేగా వదిలేశాడని బయట ఆ తోట నుంచి. తర్వాత జనమందరం పుట్టుకొచ్చి పాపాలు ఎచ్చలుడిగా తయారైపోయిన వీళ్ళని కడిగి ఆ రోజు ఆవిడ చేసిన పాపం ఈ రోజు అయ్యి మనకి విముక్తి ఇస్తున్నాడని వచ్చాడని ఒక కథనం. సరేనమ్మా, ఇప్పుడు ఓ పని చేద్దామమ్మా. చెప్పండి బాబు. నువ్వు తప్పు చేసావమ్మా, నువ్వు ఒక తప్పు చేసావు. నువ్వు చేసిన తప్పుకు నేను మీ కూతుర్ని శిక్షిస్తాను అనుకో, అది కరెక్ట్ అవుతుందా? అస్సలా కాదు. సరే, అలాగే ఆగండి. అప్పుడు ఎవడో ఏదో పండు తిన్నాడు, వాళ్ళు పండు తిన్నందుకు మనల్ని శిక్షించడం ఏంటి? ఈ మాట మా అబ్బాయి కూడా అడిగాడు. ఎస్ సార్ నో? నవీన్ కూడా, మా పిల్లడు కూడా ఇదే మాట అడిగాడు బాబు. మనిషి అన్నవాడు ఇలాగా ఇప్పుడు మానవత్వంతో ఆలోచించాలి కదా. నేను ఏ తప్పు చేయలేదు, నాకు పాపం ఏంటి సరే, అంటున్నాడు. కరెక్టే, అవును. మరి మనం ఏం తప్పు చేస్తాం? మనం చర్చిలో చెప్పేది ఏంటంటే ముఖ్యంగా పాపి, నరకము, రక్తము, గొర్రె, అవును, ఈ 4 ఉంటాయి. రక్తం 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 గార్చాడు, రక్తం చిందించాడు, రక్తం గారిపోయింది అంతే. లేదు పాపివి, నువ్వు పాపం చేసావు, అంతేగాని నువ్వు మంచివి, నువ్వు మంచివాడివి అనేది వీళ్ళు చెప్పరు పాస్టర్లు ఎప్పుడు కూడా. మీరంతా పాపులే, పాపి 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 పాపి. ఏం పాపం అసలు? ఎవరేం పాపం చేశారమ్మా? ఇప్పుడు ఇది మనకు నమ్మడానికి సత్యంగా లేదు. అంటే ఇప్పుడు నేను తప్పు చేసి నన్నే శిక్షించాలి, నా పిల్లల్ని శిక్షించడం అనేది నాకే బాధ. అవును, మరి ఇది లాజిక్ గా లేదు ఒకటి. సరే, నేను చెప్తానాగమ్మా, అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, లూకాసు వార్త 12వ అధ్యాయము 49 నుంచి 53 వచనాలు ఒకసారి చదవండి. 49 చదువుతున్నాను బాబు. నేను భూమి మీద అగ్ని వేయి వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిసం ఉన్నది, అది నెరవేరే వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగజేసి వచ్చి తినని మీరు తలుచుచున్నారా? సమాధానము కలుగజేయ వచ్చి తినని మీరు తలుచుచున్నారా? కాదు, వేదమునే కలుగజేయ వచ్చి తిని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధములుగా ముగ్గురికి విరోధముగా 2 ఉండుదురు. అంతే కదా? తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకు విరోధులుగా ఉండదురు అని చెప్పాను. అసలు అంటేనమ్మా, అసలు బైబిల్లో యేసు ప్రభు ఎందుకు వచ్చాడు భూమి అంటే ఈ వచనాలు ఎప్పుడన్నా మీ చర్చిలో చెప్పారా పాస్టర్లు? ఎప్పుడు చెప్పరు. ఓకే, ఇప్పుడు అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మనల్ని పరలోకం తీసుకెళ్తాడన్న కాన్సెప్ట్ కాదు. ఆయన రాకకు ఏంటంటే ఆయన నేను సమాధానం చెప్పుట వచ్చునని నువ్వు తలుచుచున్నావు అంటే, నేను సమాధానం చెప్పడానికి నేను రాలేదు బాబు. నేను ఎందుకు వచ్చానంటే, నేను తండ్రికి, కొడుకుకి, తల్లి కూతురికి, అత్త కొడుకుకి విరోధం పెట్టడానికి వచ్చాను అంటున్నాడు. గొడవలు పెట్టడానికి వచ్చాడంట. అంటే ఉన్నట్టు ఎవరి మనసులు బయలుపడిపోతాయి, దెబ్బలాట్లు వచ్చేస్తాయి. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభు అనే ఇతనికి ఇదేంటి నాకు అర్థం కాలేదు. ఇప్పుడు గొడవలు పెట్టడానికి రావడం ఏంటమ్మా? అదే బాబు, మరి నాకు అర్థం కాలేదు ఈ విషయం. రైట్, మీరు ఏమొద్దు, ఇవన్నీ మీరు అండర్లైన్ చేసుకుని పాస్టర్ అడగండి. అసలు యేసు భూ మీద ఎందుకు వచ్చాడు ఒకసారి జస్ట్ అడగండి, మీకు సరైన సమాధానం ఆయన ఏం చెప్తాడో చూద్దాం. ఒకసారి నాకు రక్షణ ఇచ్చి మామూలుగా పేరు పెట్టినప్పుడు సలోమి అని పెట్టారు.
పుట్టినప్పుడు తర్వాత యూట్యూబ్ లో కథ చూసి నేను ఇదేంటి సలోబి అంటే హేరోది కుమార్తె తల తీయించినప్పుడు కదా యెహోవాది, నాకు ఈ పేరు పెట్టడం ఏంటి అని అడిగాను. నేను తెలిసి ఏ పాపం చేయలేదు, ఇలాంటి దరిద్రం పేర్లు ఏంటయ్యా బాబు, నాకు ఇటువంటి పేరేంటి అయ్యగారు, ఇలా పెడితే ఇతరులను గౌరవించడం మామూలుగా నీతిగా దేవుని తీసుకొని తప్పలేకుండా బతకడం మాకున్న అలవాటు. ఇదేంటి ఎలాగైతే ఎలాగని అడిగితే అప్పుడు ఒక్క సొలొమన్ ఒక ఆమె ఉండదు, యెహోవా అంటే ఒకడే ఉండడం జవాబు ఇచ్చారు. అప్పుడు మళ్ళీ తెప్పించినందుకు కొంచెం ఆయన ఇబ్బంది పడతారేమో అని మనం భయపడ్డాం. అంతే, ఎందుకంటే వెళ్తాం దండం పెట్టి వస్తాం కానీ ఎక్కువగా మాట్లాడను అంతే. సరేనమ్మా, ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇది మీరు విన్నారు, బానే ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో పాయింట్ ఏంటంటే, నేను ఒకటి చెప్తాను, స్పీకర్ ఆన్ చేసి మీ కూతురు కూడా వింటుంది కదా, వినండి. తల్లి, తండ్రి, గురువు, దైవం, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని గురుదేవ, గురు బ్రహ్మ, గురు సాక్షి, పరబ్రహ్మ అని ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు అనేవి మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాం. తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉంటాయి ఇవన్నీ. సరే, అవి కరెక్టే కదా, మంచిదే కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనము తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే దేవుడు ఎవరైనా కానీ 4th ప్లేస్ ఇవ్వాలి అనేది కరెక్ట్. ఎందుకు అంటే నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకరు పుట్టిన వెంటనే మనకు దేవుడు ఎవరు తెలుస్తుంది అంటే తెలియదు. మనము పసిపిల్లగా ఉన్నప్పుడు మనము ఎదగాలి అంటే తల్లి పాలు తాగాలి, తల్లి రక్షణలోనే మనం పెరగాలి. మనకు ఎదుగుదలకు సహకారం మన తండ్రి కావాలి. తర్వాత మనకు జ్ఞానం రావడానికి గురువు కావాలి. ఈ ముగ్గురులో ఏ ఒక్కరు తమ కర్తవ్యం నిర్వర్తించకపోతే వాడు ఎలా పెరుగుతాడో మనకు కూడా తెలియదు. అవునా కదా? సో ఇలా ముగ్గురును బట్టే మనకు కరెక్ట్ తెలుసు. అంటే వీళ్ళ ముగ్గురిని దాటుకున్న తర్వాత కదా మనం దేవుడు ఎవరు తెలిసేది. అది ఏ దేవుడైనా కావచ్చు. ఒకవేళ దేవుడు అసలు దేవుళ్ళు ఏం చెప్తున్నారు, తల్లిదండ్రులు మించిన దైవం లేదమ్మా, తల్లిదండ్రులు దైవంతో సమానం అంటారు. నీ తల్లిదండ్రులు ముందు సన్మానించమని అన్నాడు అని నేను చెప్తాను. లూకాసు వార్త 14:26 చదువు. 14:26. ఎవడైనాను నా తండ్రి యొద్దకు వచ్చి తన తండ్రిని, చెల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. అది అంటే వాళ్ళందరినీ ద్వేషించాలి, వాళ్ళందరినీ ద్వేషిస్తే నా శిష్యుడు అని చెప్పేసి యేసు ప్రభు అంటున్నాడు. అయ్య బాబోయ్, మీరు ఎప్పుడన్నా ఈ వచనాలు మీ పాస్టర్లు చెప్పారా? చెప్పలేదు. ఒకవేళ అడిగితే దీనికి ఆపోజిట్ ఏం చెప్తారంటే, అయ్యా వీరెవరి మీద మనసు మనకు ఉండిపోయినా ఆయన్ని మనం చేరుకోలేని దేవుడిని మరణం పొందాక ఈ తండ్రి చుట్టూ మన ఆత్మ, తల్లి చుట్టూ మన ఆత్మ, కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుద్ది కాబట్టి ఇవన్నీ సమస్తలను పెంటగా ఎంచి వదిలేయండి, నా వెనక చూడండి అర్థం చెప్తారు. వాళ్ళు చెప్తారు కదా, వాళ్ళు చెప్పినట్టు బైబిల్ ఎక్కడుంది? బైబిల్లో చెప్పలేదు కానీ అలాగని చెప్తారు. భగవద్గీతలో కూడా చెప్తారు ఈ మాట. భగవద్గీతలో ఎవరైనా ఏం చెప్తున్నారంటే, శ్రీకృష్ణ పరమాత్మ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ అమ్మ మీకు ఒకటి విషయము, తల్లిదండ్రుల తర్వాతనే దేవుడు ఎవరైనా. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఇప్పుడు వినాయకుడికి, కుమారస్వామికి, శివ పార్వతులు ఏం చెప్తారంటే, మీరిద్దరు ముందు ప్రపంచం మొత్తం తిరిగి రండి, ఎవరైతే ప్రపంచం మొత్తం ముందు తిరిగి వస్తారో వారికి నేను ఒక బహుమతి ఏదో అని పోటీ పెట్టారు అప్పట్లో. అందులో కుమారస్వామి తన నెమలి వాహనం తోటి గాల్లో ఎగిరి ప్రపంచం మొత్తం తిరుగుదామని చెప్పేసి వెళ్తూ ఉన్నాడు. కానీ వినాయకుడు ఏం చేశారన్న తన తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతున్నాడు. తిరిగి 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 లాస్ట్ కి ఇందులో గెలిచింది వినాయకుడు అనగానే కుమారస్వామికి కొంచెం కోపం వస్తుంది. నేను కదా నెమలితోటి ఇంత ప్రపంచం తిరిగి వచ్చాను అంటే, చూడు ప్రపంచం అంటే ఎవరో కాదు, తల్లిదండ్రులే మన ప్రపంచాలు. ఈ ప్రపంచం ఎంత విశాలమైన కావచ్చు కానీ, అంటే ఒక దేవుడు కూడా మొదట ఇంపార్టెంట్ ఎవరికి ఇచ్చారు? తల్లిదండ్రులకే ఇచ్చారు. ఇంకా అసలు దేవుడు అని ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశావతారంలో రామావతారం, కృష్ణ అవతారం, ఏ దేవుడన్నా కానీ ఈ భూమి మీదకి రావాలంటే తల్లి గర్భం నుంచేగా వచ్చేది. అవును, అంటే తల్లికే కదా ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు యేసు ప్రభు కూడా మరియమ్మ నుంచేగా వచ్చింది. అవతార పురుషుడైనా అమ్మ కడుపులోంచి వస్తాడు. ఎట్లాంటి వాడైనా సరే ఫస్ట్ అమ్మే. అది 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 చెప్పగలిగా, అది చెప్పేవాడు దైవం. అవును, తల్లిని, తండ్రిని, అన్నను, తమ్మను, అక్కను, చెల్లి అందరిని ద్వేషించండి అయ్యా ఫస్ట్. అందరిని ద్వేషించిన తర్వాతనే వాడు నాకు ముఖ్యమైన శిశువు అవుతాడు. అసలు వాళ్ళని ద్వేషించడం ఏంటమ్మా, అసలు నాకు అర్థం కాలేదు. ద్వేషించమన్నది తప్పే గాని మరి అతిగా ప్రేమింటే కూడా బంధ విముక్తులు అవ్వవు. అతిగా ప్రేమించడం అనేది పక్కన పెడదాం. సరే, ప్రేమించడమో లేదో
ఆ అది మన బంధుత్వం ఏదో సరే అది పక్కన పెట్టేసేయండి. కానీ అంటే ఈ జన్మకి ఇప్పుడు హిందువుల్లో కూడా నేను హిందువులోంచి బయటకు వచ్చిందన్నే కదా అసలు హిందువుల్లో కూడా కార్తీక పురాణాల్లో కూడా ఆ ప్రేమ ఎక్కువ తల్లిదండ్రుల చుట్టూ బెడ్లకు తిరిగినా మా పెద్దమ్మ గారే ఉన్నారు. చచ్చిపోయేటప్పుడు అటు ఇటుగా ఆవిడ ఊపిరి కొలకసలాడుతుంది. అంటే ఆవిడ కన్న తల్లి మా అమ్మమ్మ చచ్చిపోలేదు. కాకపోతే ఈవిడ చెవిలోకి వెళ్ళి మంత్రోపదేశం చేసింది. ఏం చేసావమ్మమ్మ అని అడిగాను యువతలకు వచ్చాక. అందాక ఈ సమస్తము అంతా వేస్టేనమ్మా, నువ్వు వచ్చావు, నీ పని ముగించుకున్నావు, నువ్వు ఇప్పుడు వెళ్ళిపోవాలి, నువ్వు ఎక్కకూడదు, ఎవరి మీద భీతి చూపించుకో, ఎవరిగా కళ్ళెత్తి చూడకో, నీ జీవితాన్ని దేవుడు పంపించు అని భగవద్గీత స్వర్ణంలో చెప్పిన శ్లోకాల్లో ఉంది ఆవిడ. ఆ తర్వాత ఖచ్చితంగా సొత్త ఊపిరి వెళ్ళిపోయింది ఆవిడకి. ఇలా చెప్పడం తప్పు కాదుగా బాబు, మరి అక్కడే సగం అటు ఇటు కొట్టుకోకూడదుగా. అది చనిపోయిన తర్వాత కదా, బతికుండగానే అన్ని వదిలేసి నీకు ముందు దేవుడి ప్రార్థన తర్వాతే పిల్లలు ఎంత చూడాలి, దేవుడి ప్రార్థన అయ్యాకే అలాగ అనలేదు. ఇల్లు చక్కబెట్టుకునే ప్రార్థన రమ్మన్నారు. అలా అనరా? అనరు. ఇల్లు చక్కబెట్టుకున్నాక ప్రార్థన రమ్మంటారా? ఇల్లు చక్కబెట్టుకుని నీ బాధ్యత నిర్వహించే అని అంటారు. మాకైతే అంత అన్యాయంగా మాట్లాడరు. అన్యాయంగా మాట్లాడి అందరూ అన్నదమ్ముళ్ళు అంటున్నాం, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు అదొక్కటే కాదు, సేమ్ అటువంటి రిఫరెన్స్ ఇంకో చోట కూడా ఉంది, మా మత్తయి సువార్తలో కూడా ఉంది బాబు. ఇప్పుడు ఓ పని చేద్దామమ్మా, ఇప్పుడు మీ పాస్టర్ కరెక్ట్ గా బైబిల్ ఫాలో అవుతాడా లేదా? కరెక్ట్ గా బైబిల్ ఫాలో అవుతారు ఖచ్చితంగా. సరే, ఇప్పుడు నేను ఒకే ఒకటి ప్రశ్న, లాస్ట్ అండ్ ఫైనల్. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు ఒక్కసారి చదవండి. చదువుతాను. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామము దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరణమైనది ఏదియు తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడును వారు స్వస్థత నొందరని వారితో చెప్పాను. పాములను ఒక్కసారి ఎత్తి పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు జేసుప్రభ నమ్ముకున్న వాళ్ళకి ఏం కాదు కదా, పాములు కూడా ఎత్తి పట్టుకోవచ్చు అన్నారు కదా. ఒక్కసారి మీ పాస్టర్ ని ఇంకేదన్నా పాములు పట్టుకుని చూపించమని చెప్పండి, చూద్దాం. పాస్టర్ గారు ఎవరు పట్టుకోరు. ఎందుకు మరి? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకి పాములు ఎత్తి పట్టుకున్న ఏం కాదు, కొత్త భాషలు మాట్లాడతారు, దయ్యాలు బెదలగొడతారు, మరణకరణమైనది ఏదైనా తాగినను కూడా వారికి ఏమి కాదు అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా ఉంది కదా. వాళ్ళు బైబిల్ ఫాలో అవుతున్నారు కదా. చెప్పండి అమ్మా. నేను అనేది ఏంటంటే, దేవుడు దయ్యం గురించి చెప్పచ్చా, దయ్యాలు ఉంటాయని చెప్పచ్చా? అసలు దయ్యం అన్న పదము వాడినంటే మనం ఫస్ట్ వాడిన కేసు పెట్టాలి కదా. మరి ఆ ముక్క అడుగు ముందు. ఒక మాట అమ్మా, నేను చెప్తాను చూడమ్మా. ఏంటంటే అమ్మా, ఇప్పుడు ఈ స్పీకర్ ఆన్ చేసి ఆ పాప కూడా ఏంటది, దయ్యం అనే పదం ఏంటంటమ్మా, ఇప్పుడు నాకు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఒక మనిషి కాస్త కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయినా, కొంచెం అతిగా ఆలోచిస్తే వాళ్ళు కూర్చోబెట్టి రిలాక్స్ ఒక గ్లాస్ వాటర్ ఇస్తే సరిపోతుంది. కానీ నీ ఒంట్లో దయ్యం పట్టింది అని అన్నాడు అనుకో పాస్టరు, అది నిజంగా నమ్మి ఓహో ఈమె ఒంట్లో దయ్యం ఉందా, ఓహో ఈమె ఒంట్లో దయ్యం ఉందా అని చెప్పేసి ఆమె లేనిపోనివి కూడా ఊహించుకొని నా ఒంట్లో దయ్యం ఉందేమని చెప్పి ఊహించుకొని ఒక భ్రమలోకి వెళ్ళిపోతుంది. భ్రమలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద ఒక నింద పడుతుంది, ఈమె ఒంట్లో దయ్యం ఉందంట అని. ఆ నింద ఎంత ప్రమాదకరం అంటే అమ్మకు అది చాలా అవమానం కూడా. ఇప్పుడు ఆమె ఒక ఊర్లో ఉన్నారు, ఒరే ఈమెకు దయ్యం పట్టిందంట, ఈమెకు దయ్యం పట్టిందంట, ఆమెకు దయ్యం పట్టిందంట, పాస్టర్ చెప్పాడని చెప్పేసి ఊర్లో అందరూ అనుకుంటే ఆమె దగ్గరికి చిన్న పిల్లలందరికీ భయపడతారు. భయపడి అసలు ఆమె దగ్గరికి ఎవరు పోరు. ఒరే ఆమె ఒంట్లో దయ్యం ఉందంటారు బాబు, వద్దు, ఆమె కొంచెం దూరంగా ఉండాలి. ఆమె ఇంటి సైడ్ వెళ్తాను కూడా భయపడతారు, వద్దురా బాబు ఈమె ఒంట్లో దయ్యం ఉందంట, పాస్టర్ చెప్పాడా అని చెప్పేసి ఇలా భయపడి ఆమెకు ఎంత అంటే అంత అవమానం జరుగుతుంది. చిన్న పిల్లలు కూడా భయపడతారు. ఇట్లాంటి దయ్యం అనే పదం అసలు ఎక్కడుంది? అసలు ఒంట్లో దయ్యాలు పట్టడం ఏంటి నాకు అర్థం కాలేదు. వాళ్ళు పాస్టర్ అదే ఇప్పుడు చర్చి రాకపోతే దయ్యం పట్టింది. నువ్వు ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నించావనుకో, ఇప్పుడు నేను అడిగినవన్నీ నువ్వు పాస్టర్ ప్రశ్నించావనుకో, ఎమ్మటి నీకు దయ్యం పట్టింది అంటాడు. 100% అంటాడా అన్నాడా? అవునా కదా? ఇప్పటి వరకు ఇంకా మా చర్చ అటువంటి టాపిక్ రాలా. వస్తుంది. మీరు ఇప్పటి వరకు మీ చర్చలు ఎవరు ప్రశ్నించలేదు కదా, ఎవరు ప్రశ్నించలేదు కాబట్టి ఆ టాపిక్ రాలా. ఇప్పుడు మీరు మొట్టమొదటిసారిగా మీరు కొంచెం ధైర్యం చేసి అసలు బైబుల్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మీరు లాజికల్ గా ఏమన్నా ప్రశ్నించారనుకో, అమ్మ నీ ఒంట్లో దయ్యం ఉందమ్మా అంటారు, సింపుల్ గా అంటారు. అది అసలు ఏమన్నా దైవానికి మీరు బైబిల్ మొత్తంలో కూడా ఒక మంచి భార్యతో భర్త ఎట్టుండాలి, భర్తతో భార్య ఎట్టుండాలి అన్న విషయాలు బైబిల్ ఉండవు. ఒక మంచి అమ్మ, సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక అమ్మ ఎలా ఉండాలి బైబిల్ ఉండదు. ఒక మంచి స్నేహితులు ఎలా ఉండాలి, బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉండాలి బైబిల్ ఉండదు. ఒక మంచి ఏంటమ్మా
వాక్యాన్ని కరెక్ట్ గా చెప్పలేను. అందులో వాక్యం 12, 13 ఆ వాక్యం 80% అందులో హింస, నరకడము, చంపడము, మీకు ఒకరి భార్యను తీసుకొచ్చి ఇంకో దగ్గర పడుకోబెట్టి, అసలు మీకు అర్థం కావట్లేదు పాత నిబంధన గ్రంథంలో ఏమున్నాయో. ఇవన్నీ 80% బైబిల్లో నరకడము, చంపడము, హింస, రక్తపాతమే గాని ఆ వచనాలు కూడా పాస్టర్లు మైక్ పెట్టి అంటే బహిరంగంగా అందరి ముందు చదవడానికి కూడా సిగ్గుపడతారు. అంత దారుణమైనటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయి. కురుక్షేత్రంలో లేదా? ఏది కురుక్షేత్రంలో అది లేదా? నమ్మకమ్మా. ఇప్పుడు కురుక్షేత్రం కూడా నమ్మకం ఆ? నమ్మద్దు. ఇప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు మీ పాప నాస్తికత్వంలో ఉంది. నాస్తికత్వంగా ఉండు. దైవ హ్యాపీగా సంతోషంగా ఎన్ని రోజులు బతికిన రోజులు హ్యాపీగా సంతోషంగా ఉండు. ద్రౌపది గారికి బాబు నేను ఒక మాట చెప్పను. నా కొడుకు మీరు మీకు చెప్పండి. ఒక మాట ఖచ్చితంగా చెప్తానేనండి. చెప్పండి. మన 4 ఏళ్ళు నోట్లోకి అంటానికి ఒక శక్తి అంటూ మనకు అడ్డుపడుతుందని అనుకోవాలి ఎప్పుడైనా. ఎప్పుడైనా ఒక నీతిగా మొత్తం విన్నామంటే భగవంతుడు కృపే అనుకోవాలి. ఏ రూపాన్ని ఉన్నా ఓకే ఏ రూపాన్ని ఉన్నా సరే దేవుడు ఉండమంటే మనకు వాన పడుతుంది, పంట పండుతుంది, ముద్ద తింటాం. లేకపోతే ఇంతకంటే దిగజారినోళ్ళు, దొంగలు, ఏపిసార్లు బోల్డ్ మంది ఉన్నారు. నీచంగా చీ అనిపించుకుని తినేవాళ్ళు. వాళ్ళతో పోలితే నీతిగానే మనకి గంజో గడుగు పోతున్నాడు భగవంతుడు. ఇంకా ఆ తృప్తి స్థలంతో అన్నం పెట్టుకుంటాను ఇంకా అంతే. ఇప్పుడు నేను హిందుత్వాన్ని నమ్ము నేను అనట్లా. ఇప్పుడు హిందూ గ్రంథాలు అనేవి మనం చదవాలంటే మన జీవితకాలం మొత్తం సరిపోదు. అన్ని గ్రంథాలు ఉంటాయి, అవన్నీ మనకు వద్దు. ఇప్పుడు మీ పాప హ్యాపీగా మంచిగా నాలెడ్జ్ తోటి నాస్తికత్వంలో ఉంది. అసలు అదంతా కూడా కాదు. మీరు చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసి వీటి వల్ల మీరు మానసికంగా కృంగిపోతున్నారు, బలహీనులుగా తయారవుతున్నారు. మీకు లైఫ్ లో ఎదుగుదల ఉండదు. అసలు ఆ పాస్టర్లు చెప్పేటి మంచి మీరు ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి వెళ్తే ఇంగ్లీష్ నేర్చుకుంటారు అని ఒక ధీమా ఉంటుంది. ఒక మంచి మోటివేషనల్ క్లాస్కి వెళ్తే కొంచెం మోటివేట్ అవ్వచ్చు, ఇన్స్పిరేషన్ స్టోరీస్ చెప్తే నేర్చుకోవచ్చు అని అది కూడా ఉంది. కానీ చర్చికి వెళ్తే ఏముండదు, నరకడము, చంపడము. చెప్పండి ఏముంటది చెప్తా పోను బాబు, చెప్పండి. నేను నేర్చుకున్నా చెప్తా. ఎందుకంటే ఆ నరకడం గురించి నాకెందుకు? అంతా మంచి చెడు బోల్డ్ ఉంటాయి కదా ప్రపంచంలో. చెడంతా మనకు అవసరం లేదు. అవును, మంచి మాత్రం నేను తీసుకున్నది చెప్తున్నాను. మీరేం తీసుకున్నారు? నేను తీసుకున్నది నా పిల్లలను క్రమశిక్షణగా పెంచుకోగలుగుతున్నా. ఓకే, వాళ్ళు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి ఒంట్లో ఉన్నారు, వాళ్ళ ప్రతి అను కూడా నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతున్నా. ఓకే, నేను తినే ప్రతి ముద్ద నీతిగా తిన్నా లేదా ప్రశ్నించుకోగలుగుతున్నా. అవును. తర్వాత నా తోటి వాళ్ళకి 500 అడిగిన వాళ్ళకి కనీసం ఒక 50 రూపాయలను ఇచ్చి అన్నయ్య ఇది తీసుకో రేపు పొద్దున్న తెచ్చి అనగలుగుతున్నా. ఓకే. తర్వాత గుమ్మలో కొత్త కాస్త మంచినీళ్ళు ఇస్తా టీ పెట్టకపోయినా. అందరూ చేసిన ఇది వరకు మూర్ఖత ఉన్న రోజులు మారి కొంత ఎలాగా మారిన మనుషులు కూడా మీ చర్చిలో ఏమైనా డబ్బులు ఇస్తున్నారా మీరు? కానుకలు కానీ దశం భాగాలు ఇస్తున్నారా? నాకు తోసింది ఏదో కొంచెం ఎత్త తప్ప అక్కడ డిమాండ్ ఏమీ లేదు. డిమాండ్ ఏమీ లేదు. అబద్ధం ఎందుకు, నాకే పాపం అది. ఓకే, ఓకే, రైట్, రైట్. అదే ఉన్న విషయం చెప్పాలి కానీ దశం భాగం ఇస్తున్నారా? ప్రతి నెల వచ్చిన సంపాదనలో కొంత భాగం ఏమైనా ఇస్తున్నారా? ఇచ్చేవాళ్ళు ఇస్తారు, అది కూడా లేదు. నేనైతే అది కూడా ఇవ్వను. నాకు తోసింది ఏదో ఎత్తగా మీరేమి చేశారమ్మా అని కూడా ఆయన అడగరు. అబ్బాయి గారు కూడా ఒకటే భార్య, అతను కూడా ఎపిసార్ మనుషులు కాదు వాళ్ళు. ఓకే. నాకు నచ్చకపోతే అలాంటి చర్చలకు వెళ్ళను. 2-3 పిల్లల్ని మెయింటైన్ చేసేవాడు దగ్గరికి వెళ్ళను. ఓకే. నాకు ఎందుకంటే దేవుడి పేరు చెప్పి దేవుడిని అవమానించి ఎదో పని చేసేవాళ్ళు అంటే అసలు నాకు నచ్చదు, వెళ్ళను. మనం నీతిగా బతికినప్పుడే మన తలుపు తడతాడు భగవంతుడు. ఎంత పాపం పడితే అంత పాపం చేసి బతికితే ఏదో రోజు అది నాశనం తప్ప అది మనకి పనికొచ్చే పని అయితే కాదు. దేని మొగుడినా ఉంచుకుని తింటాం, దేనికి అప్రమో తీసేస్తాం. ఇటువంటి పనులన్నీ కూడా దరిద్రమైన పనులు. అది ఇతరులు చేస్తారు. నా బతుకులైతే అలాంటి పనులు నాకు లేవు, రావు కూడా. చెప్తున్నాను. నాకు ఇంట్లో బాగున్నప్పుడు జ్వరాలు కానీ పిల్లలకు వచ్చినప్పుడు కూడా నా 2 చేతులు అయితే దండం పెట్టుకుంటే అది తృప్తి నాకు భగవంతుడికి. మరి మాకు దిక్కే ఉన్నారు, నా తల్లిదండ్రులు లేరు, నాకు అత్తమామ లేరు, బిడ్డలు ఇద్దరినే ఆ పరమాత్ముడికి చెప్పి దండం పెట్టుకుంటా. జీవాధిపతి తండ్రి నువ్వే ఉన్నావు, మరి మాకు మేము ఏం చేయగలము అని. అంతకు మించి మా ఇంటికాడ ఏ భజనలు సాగవు, ఎవరికి డబ్బులు పెట్టేది ఉండదు. వెళ్ళినా నా పని ఏదో నేను చూసుకుని వచ్చేస్తా తప్ప ఎందులో చేరను. అది బాబు. సరేనమ్మా, ఏది ఏమైనా చాలా మంచి నిర్ణయం. కానీ ఒకవేళ మీ పాస్టర్ అంటే మీ పిల్లలు చర్చికి రావట్లేదు కదా, మీ పిల్లలు చర్చికి రావట్లేదని మీ పాస్టర్ ఏమన్నా మీ పిల్లలకి దయం పట్టిందండి, లేకపోతే మీ పిల్లల్ని ఏమన్నా అంటున్నారా పాస్టర్? అస్సలు అంటారు, మాట అనరు. అసలు ఏమీ అనట్లేదు. మా చెల్లెమ్మని తీసుకొస్తారా అంటారు. ఆయన చదువుతున్నారు అని అంటే సరేనమ్మా ఎప్పుడొకప్పుడు మీతో పాటు నడిపిండి అన్న ఒక్క మాట అంటారు. ఎందుకు ఇప్పుడు వాళ్ళ మంచిగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు కదా, మరి అక్కడికి వెళ్ళి కూడా ఎందుకు మెంటల్ డిస్టర్బ్ అవ్వడం? ఈ మాట బాగా చెప్పారు. కాదు ఇప్పుడు నేను ఎలా నడుస్తున్నానో అలాగే ముందు స్నేహాలు బట్టి
ఇతరులను బట్టి నేర్చుకోకుండా ఉండాలంటే తల్లిని వెంబడించుకుంటా ఉంటే పిల్లలు పక్కదారి పట్టకుండా ఉంటారు. నేను ఒక్కదాన్నే కాదు, మిగతా తల్లులు మిగతా పిల్లలు కూడా ఓకే. పక్కదారి పట్టకుండా అర్ధరాత్రులు ఇళ్ళకి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇచ్చిన కాడ పెళ్లి చేసిన కాడ ఉండకుండా కాపరాలు ఎగ్గొట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవును అవును ఇచ్చిన కాడ కట్నం తపాలాల మీళ్ళ పెళ్లిళ్ళు చేస్తే ఎగ్గొట్టరాల జనాలు. అవును భర్తను మోసం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవును ఇటువంటి పనులన్నీ పలానా వాళ్ళని పేరు చెప్పను. ఇలా నడవకూడదు, మనం ఇలా నడవకూడదు. ఇది మన మేలు మన మంచికేగా. అవును ఇతరులు ఇబ్బంది పెట్టేది కూడా ఉండదు. అది ఆ ప్రకారంగా నా పిల్లల్ని నేను నడుపుకుంటాను. దేవుడు మెచ్చుకునే రీతిలో ఉండాలని కోరుకుంటున్నాను అంతే. సరే సరే అమ్మా. సరే ఏది ఏమైనా మంచిగా హ్యాపీగా సంతోషంగా జీవించు. ఓకేనమ్మా. బాబు మీ భార్య మీరు ప్రశాంతంగా ఉండండి దేవుడి దయ వల్ల. ఓకేనమ్మా. మేమైతే పూర్తిగా అన్ని మానేశాము. మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పించి కూడా నేను మానిపించాను అనమాట. చాలా మందికి అయితే ఇప్పుడు ఎవరైతే వెళ్ళట్లేదు. ఒకవేళ కొంతమందిని మీలాగా మాట్లాడే వాళ్ళకైతే నేను ఫైనల్ గా ఏం చెప్తానంటే, సరే మీకు నాకు తెలిసినంత వరకు మీ చర్చిలో అంత ప్రెజర్ అయితే ఏమి అనిపించలేదని నాకు అనిపిస్తుంది. మీ పాస్టర్ కూడా అంత ఒత్తిడి పెట్టినట్టయితే నాకైతే అనిపించింది. ఓకే. సరే ఏదేమైనా ఎవరైనా భూమి మీద హ్యాపీగా సంతోషంగా జీవించాలని మేము అదే కోరుకుంటాము. మీరు కూడా అదే హ్యాపీగా కోరుకోండి. బాబా నిజమే, అందరూ బాగుంటే మనం బాగుంటాం. ఎక్కడ అన్నారు మీ ఊరు? ఒకసారి మీ పాపకి ఏలూరు డిస్ట్రిక్ట్ జంగారెడ్డిగూడెం. అవును. అంటే మీ ఇంటికి నేను ఈ పాంప్లెంట్ పంపిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి మీకు అర్థమవుతుంది అనమాట చదివితే. అన్ని ఏవైనా చదువుకుంటే మంచిది కదా అని అంతే. ఓకేనా? అలాగే బాబు పంపండి. ఎందుకంటే ఇప్పుడు బతికిన 4 రోజులు అంతా తెలుసుకోవడం తప్పేమీ కాదు. తప్పు ఏమీ కాదు. సరే ఒకసారి చెల్లెలకి ఫోన్ చేయమ్మా మరైతే. బుజ్జి అన్నయ్య గారు మాట్లాడతారు. సరే సరే గానీ పూర్తిగా చాలా డీప్ వెళ్ళిపోయింది. సరే వెళ్తే వెళ్ళనివ్వలే కానీ, కాకపోతే ఆమె వెళ్ళిన దాంట్లో మరి అంత ప్రెజర్ లాగా ఆమె మాట్లాడిన మాటలు బట్టి, మీ అమ్మగారు మాట్లాడిన మాటలు బట్టి నాకు అంత ఇదేం అనిపించలేదు. సర్లే ఆమె అయితే వెళ్ళనివ్వండి. కానీ మీరు మాత్రము అట్లా సైడ్ అయితే వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా ఒక రూపాయి ఇవ్వద్దు. మీరు ఇలాగే సంతోషంగా ఉండండి. రేపటి నాడు ఈ పెళ్లి కాడ ఏమైనా గొడవలు వస్తాయేమో, కృష్ణ మ్యారేజ్ చేసుకోవాలి ఇవన్నీ ఏమైనా వస్తాయేమో, అదైతే కొంచెం చూసుకోండి. అప్పుడు చాలా చేస్తే నన్ను కూడా తీసుకెళ్తాను అంటారు. నాకేమో నచ్చదు, చాలా గొడవలు అయిపోతాయి. అదే కదా, నేను కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసి ఇక్కడికి వచ్చాను. నాకు క్రిస్టియన్ మ్యారేజ్ అయింది. నాకు కూడా నేను చాలా అంటే ఒక అబ్బాయి అయ్యండి, ఒక ధైర్యవంతుని అయ్యండి నేనే ఇన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశానంటే మళ్ళీ ఒక ఆడపిల్ల కాబట్టి ఉంటుంది. ఫైనల్ గా ఏంటంటే మనం ఎప్పుడు విజయం సాధిస్తామో తెలుసా? వీళ్ళు చర్చికి వెళ్ళినా, వీళ్ళు ఒకవేళ యేసుప్రభు దేవుడిగా నమ్మినా, పాస్టర్ కి ఒకే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మనం ఆపితే మనం విజయం సాధించినట్టే. ఎందుకంటే పాస్టర్ల యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే అమాయకుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. కానుకలు, దశంభాగాలు, సంఘ కానుకలు, ప్రత్యేక కానుకలు, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చే సరుకులు, లేకపోతే వాళ్ళను సువార్తలకంటూ ఉపయోగించుకోవడం, లేదా వాళ్ళ ద్వారా మరో 10 మందిని ఇట్లా మత మార్పిడి చేసి తీసుకురావడం అనేది వాళ్ళ ముఖ్య లక్ష్యం. అవును. ఈ విషయాలలో మనం ఒకవేళ ఆపామనుకో, డెఫినెట్లీ వీఆర్ విన్నర్స్. మనం సక్సెస్ అవుతాం అంతే. అదొక్కటే చేసి డబ్బులు ఇవ్వకుండా ఉంటే మనం గెలిచినట్టే. మనం వాళ్ళని మార్చలేము. ఇప్పుడు మా అమ్మని నేనే మార్చుకోలేను ఒక మాట చెప్పాలంటే. కానీ కానుకలు దశంభాగాలు నాపిచ్చా, 1 రూపాయి ఇచ్చా నేను ఒప్పుకోను అనమాట పాస్టర్కి. పాస్టర్ కు డబ్బులు ఇస్తే మహాపాపం అని ఒక భావన తోటి అనమాట. అట్లాగా సరేనా? అవునన్నయ్య. సరే, మీ ఇఫ్ యూ డోంట్ మై ఈ యొక్క ఆడియో రికార్డు, మీ పేరు, మీ పర్సనల్ విషయాలు, మీ ఊరు ఇవన్నీ ట్రిమ్ చేసి ఏమైనా పెట్టుకోవచ్చా? పెట్టుకోని. ఓకే. ఈ మీ పేరు, మీ పర్సనల్ వ్యక్తిగత విషయాలు ఏవి నేను ఉంచాను. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ డీటెయిల్స్ నాకేమన్నా పంపించండి. మీకు ఎప్పుడు ఏ అవసరమైనా, ఏదైనా ఆర్థిక కానీ లేదా ఏదైనా ఇబ్బందులను, ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా ఈ ప్రవీణ్ అన్నయ్య ఉండటం మాత్రం ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు. నాకు ఛానల్ చెప్పండి. లింక్ నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడతాను కదా. వాట్సాప్ లో మీరు అంటే ఈ నెంబర్ మీద మీ అమ్మగారిదా? నేను నా నెంబర్ తో పెడతాను. పెట్టండి. మీరైతే ధైర్యంగా ఉండండి. ఆ టైంకి వచ్చినప్పుడు ఏం చేద్దాం అనేది మనం చూద్దాం. ఓకేనా? సరే, నాకైతే డీటెయిల్స్ నాకు ఖచ్చితంగా మీ పర్సనల్ నెంబర్ నుంచి ఈ నెంబర్ తీసుకొని పర్సనల్ నెంబర్ నుంచి మెసేజ్ చేయి. ఓకే మరి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఒక నిమిషము. ఇప్పుడు ఈ ఆడియో రికార్డ్ వింటున్న అంటే నా తెలుగు ఎక్స్‌కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ కి మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ రికార్డు ఇప్పుడు మీ అమ్మను మీరు మార్చుకోలేకపోతున్నారు. సో ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఇందులో చాలా వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్న వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. అవునన్నయ్య. సో మీరు ఏం సలహా ఇస్తారు? ఏదైనా ఒక మతం తీసుకున్నప్పుడు ఎక్కువ దేనిలో అయితే సైకలాజికల్ గా ఫీల్ అవుతామో అలాంటి మతాన్ని ఎంకరేజ్ చేయొద్దని చెప్తున్నాను. జస్ట్ పీస్ఫుల్ గా వాళ్ళ మైండ్ సెట్ బాగున్నప్పుడు మామూలుగా పీస్ఫుల్ గా దండం పెట్టుకొని అయిపోయింది అనిపించుకునేది. అంటే మెడిటేషన్ అంటారు కదండి, దాని వల్ల చాలా సమస్యలు తగ్గుతాయి అంటారు కదా. అవును.
అలాంటి పీస్ఫుల్నెస్ ఇచ్చే ప్రార్థన తప్ప ఇలాగా ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దని నేను చెప్తున్నా. ఓకే. అంతే, మతాలను కూడా నేను ఎంకరేజ్ చేయట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అమ్మ. మరైతే థ్యాంక్ యూ. ఓకే అన్నయ్య. బాయ్.